ఎవరికి లేనటువంటి ఒక గొప్ప ఇల్లు కట్టించుకోవాలని కోరిక కట్టింది. అప్పుడప్పుడు మనుషులకి ఆ లక్షణం వస్తుంది, కానీ దేవతలకి రాకూడదు. కానీ ఆయనకు కూడా వచ్చిందండి. ఎందుకో తెలుసా? ఎక్కడ చూసినా మంచి మంచి భవనాలు కనపడుతున్నాయి, కానీ ఆ భవనాల కంటే నాది బాగుండాలి, మా ఇల్లే గొప్ప, మా ఇంట్లో సౌకర్యాలు ఉన్నాయి అనిపించుకోవాలనే కోరిక కలిగిందిట. అవి మీకు వస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు. అబ్బాయి మా ఇల్లు చూసారు ఎంత బాగుందో, అసలు గార్డెన్ నేనే దగ్గరుండి నాటించుకున్నాను అని చెప్పుకుంటాంట. అలాగే ఇంద్రుడికి కూడా కోరిక కలిగి ఒకప్పుడు విశ్వకర్మని బతిమాలి, మహాత్మా నాకు ఒక మంచి గృహం కట్టు అన్నాడు. ఇప్పుడున్న ఇల్లు బాగుంది కదా అంటే ఇంకో ఇల్లు కట్టాడు ఆయన. ఎన్నిసార్లు ఇల్లు కట్టినా ఈ ఇల్లు నాకు నచ్చట్లేదు మళ్ళీ పడగొట్టి కొత్తది కట్టడం మొదలెట్టాట. చివరికి విశ్వకర్మ గారికి విసుగొచ్చి, ఇది ఎక్కడ గొడవరా, ఎంత బాగా కట్టినా ఏదో లోపం ఉంది, ఇంకా మంచి ఇల్లు కావాలంటాడు, ఈయనకి నచ్చట్లేదు, నచ్చేలాగా ఈ ఇల్లు కట్టడం నా వల్ల అవ్వడం లేదనుకుని నారద మహర్షిని స్మరించాడు. అప్పుడు నారదుడు వచ్చి, ఈ ఇల్లు కట్టే బాధ నుంచి నీకు విముక్తిని ఏం కలగజేస్తాను అని తక్షణం ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఇంద్ర తక్షణం మనం భూలోకానికి వెళ్ళాలన్నట్ట. నారదుడు అంతటి వాడు కోరితే కాదనకూడదు గనక నారదుని వెంట ఇంద్రుడు భూలోకానికి ఎందుకు ఏమిటి అడగకుండా వచ్చాడు. ఆ సమయంలో భూలోకంలో నైమిషారణ్యంలో ఇదో సత్రయాగం జరుగుతుంది, దీర్ఘ సత్రయాగం. ఆ సత్రయాగం చూపించడానికి తీసుకొచ్చాడేమో అనుకుంటే అక్కడికి తీసుకెళ్లకుండా ఆ అడవిలో ఓ చెట్టు కిందకి తీసుకెళ్ళాడు. అదో పెద్ద అర్జున వృక్షం, మద్ది చెట్టు, తెల్ల మద్ది చెట్టు. వెంట్రుకలు ఉన్నాయి, మొత్తం అయ్యింది, మిగతా శరీరం అంతా వెంట్రుకలు ఉన్నాయి. సాధారణంగా ఎవరికైనా నెత్తి మీద ఉండగా అయిపోతుంది జుట్టు ఊడితే, ఈయనకి వక్షస్థలం మీద ఊడేయట. ఆయన నెత్తి మీద శిరస్సున ఒక చింకి చాప ఉన్నది, దర్భతో తయారు చేసిన చిరిగిపోయిన చాప ఒకటి ఉంది. ఈ చాప నెత్తి మీద పెట్టుకుని ఆయన జపం చేసుకుంటూ ఉంటే నారదుడు ఇంద్రుడు అక్కడికి వెళ్ళారు. వీళ్ళని చూడగానే జపమాపి రండి అని ఆహ్వానించాడు ఆయన. నారదుడు ఆయనకి వినయంగా నమస్కరించాడండోయ్. నమస్కరించగానే నారదుడు అంతటి వాడి నమస్కారములు అందుకున్నవాడంటే ఇతడు సామాన్యుడు కాదని గ్రహించి ఇంద్రుడు కూడా ఆయనకి నమస్కరించాడు. ఆ తర్వాత నారదుడు ఏమీ ఎరగనట్టుగా, రోమశ మహర్షి నాకు చిన్న అనుమానం ఉంది, తీరుస్తారా అన్నట్ట. అడగండి తీరుస్తానన్నాడు రోమసుడు. ఎవడైనా బ్రతకడానికో నివసించడానికో లేక రాత్రి నిద్రపోవడానికో కనీసం ఒక గుడిసైనా వేసుకుంటాడు. మహర్షులు కూడా అడవులలో ఆశ్రమాలు నిర్మించుకుంటారు. అటువంటిది మీరేమిటండి, ఏ ఆశ్రమం లేదు, ఓ బిల్డింగ్ లేదు, కనీసం గుడిసె లేదు, కేవలం చిరిగిపోయిన చాప నెత్తి మీద పెట్టుకుని చెట్టు కిందే బతుకుతున్నారు ఎప్పుడు చూసినా. ఏం మీకు ఆశ్రమం అక్కర్లేదా? వర్షం వస్తే తడిసిపోరా, ఎండ వస్తే మండిపోదా, చలికాలంలో ఎలా బతుకుతారు అని అడిగాట. ఏమీ అరగనట్టు అడిగాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, మహర్షి నాకెందుకండి ఇల్లు, అల్పాయుష్కోండి, ఇవాళ ఉండి రేపు పోతాను, పోయేవాడికి ఇల్లు ఎందుకండి, ఉండాలనుకున్న కోరిక ఉన్నవాడికి ఇల్లు కావాలి కానీ అన్నట్ట. ఈ మాటనగానే ఇంద్రుడు అహంకరించి, పచ్చని మీసాలు ఉంటాయి ఆయనకి, ఆ మీసాలు దువ్వి, మహర్షి మీరు అల్పాయుష్కులా, అంత తక్కువ ఆయువా మీది, మీ ఆయువు ఎంతో చెప్పండి, మీకు నేను స్వర్గం నుంచి అమృతం పంపిస్తాను, అమృతం తాగితే కలియుగాంతం వరకు జరా మరణములు లేకుండా ఉంటారు అన్నట్ట. నాకెందుకు నేను అమృతం, ఎలాగో ఇవాళకైతే రేపైనా పోతాం కాబట్టి నేను అమృతం మీద ఆశ పెట్టుకోవట్లేదు, నాకు అమృతం వద్దు ఏమవుతుంది, నేను అల్పాయుష్కుని, నన్ను పాని అన్నట్ట. అసలు ముందు మీ ఆయువు ఎంతో చెప్పండి, దాన్ని బట్టి మిమ్మల్ని నేను రక్షిస్తాను అన్నాడు ఈయన. సరే నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను, అడిగితే కాదనకూడదు కాబట్టి. కలియుగం యొక్క ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. కలియుగానికి 4,32,000 మానవ సంవత్సరాలు ప్రమాణం. దాన్ని 2తో గుణిస్తే 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం. ఈ కలియుగాన్ని 3తో గుణిస్తే అంటే 4,32,000 ఇంటూ 3 అయితే 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. ఈ కలియుగాన్ని 4తో గుణిస్తే 17,28,000 సంవత్సరాలు కృతయుగం. ఈ 4 కలిపితే అంటే 17,28,000, 12,96,000, 8,64,000, 4,32,000 కలిపితే 43,20,000 సంవత్సరాలు అయితే ఒక మహాయుగం, చతుర్యుగ కాలం. ఈ 4 యుగాలు గడిస్తే నీలాంటి ఒక ఇంద్రుడు వెళ్ళిపోతాడు. నీలాంటి ఇంద్రుడు ఒక 1000 మంది వెళ్ళిపోతే బ్రహ్మగారికి ఒక పగలు, మళ్ళీ ఒక 1000 మంది వెళ్ళిపోతే బ్రహ్మగారికి ఒక రాత్రి. అంటే బ్రహ్మగారికి ఒక రాత్రి పగలు గడవాలంటే 2,000 మంది ఇంద్రులు వెళ్ళిపోతారట. 2,000 ఇంటూ 43,20,000 మానవ సంవత్సరాలు అయితే బ్రహ్మకు ఒక దినం, రేయింబవలు. అలాంటివి 360 అయితే బ్రహ్మకు ఒక సంవత్సరం. మనకు వల్ల 365 డేస్ ఉండదు, 360. కాబట్టి బ్రహ్మగారికి ఒక ఏడాది గడిచిందంటే, ఆయనకు ఒక పుట్టినరోజు పండుగ గడిచిందంటే 360 ఇంటూ 2,000 ఇంటూ 43,20,000 మానవ సంవత్సరాలు. ఇది బ్రహ్మకి ఒక సంవత్సరం అట. అలాంటిది బ్రహ్మ 100 ఏళ్ళు బతుకుతాడు. కాబట్టి బ్రహ్మాయు ఎంత, ఒక 100 ఇంటూ 360 ఇంటూ 2,000 ఇంటూ 43,20,000 మానవ సంవత్సరాలు. ఓసారి లెక్కెడితే పిచ్చెక్కిపోతుంది. అలాంటిది ఒక బ్రహ్మగారు వెళ్ళిపోతే నా ఒంటి మీద ఒక వెంట్రుక ఊడిపోతుంది. నా ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోతే అప్పుడు నేను వెళ్ళిపోతాను. ఎప్పటికే ఇక్కడ బెత్తెడు వెంట్రుకలు ఊడే, ఇవన్నీ ఊడిపోతే నేను ఊడిపోతాను. అదే నా ఆయువు, ఎంతకంటే నా ఆయువు లేదు, అల్పాయుష్కుణ్ణి అన్నట్ట.
ఒక్క దెబ్బకి ఢామ్ అనే శబ్దం అయింది. ఏది నారదుని పక్కన. ఏమిటని చూస్తే ఇంద్రుడు పక్కకి పడిపోయాడు, మూతి బయటకు వచ్చింది, పక్షవాతం వచ్చేసింది ఆయనకి. ఒక్క క్షణం వణికిపోయాడు ఆయన. అసలు ఆ ఆయువుని ఎవడన్నా కట్టగలడా? బ్రహ్మగారి ఆయువే గొప్పది. అటువంటిది ఒక బ్రహ్మ పెడితే ఈయన శరీరము నుండి ఊడినది కేవలం ఒక్క వెంట్రుక మాత్రమే. అటువంటిది ఆయన శరీరంలో ఉన్న వెంట్రుకలన్నీ ఊడితే కానీ ఆయనకి మరణం రాదు. ఊడింది చూస్తే కేవలం బెత్తెడు. ఇంకా ఇన్ని వెంట్రుకలు ఉన్నాయి, అసలు ఎవరన్నా లెక్క పెట్టగలరా? అంత ఆయువు ఉన్నవాడు నేను అల్పాయుష్కొని నాకు ఇల్లు ఎందుకంటే, ఆశ్రమం ఎందుకని చెట్టు కింద చింకి చాప శిరస్సున పెట్టుకుని కూర్చుంటే నేను రోజుకో ఇల్లు ఎందుకు కట్టించుకుంటున్నాను? అందుకే నారదుని ఇక్కడికి తీసుకొచ్చాడని అర్థమయ్యి ఓ దండం పెట్టి వెళ్ళిపోయట స్వర్గానికి. నాయన నాకు ఏ ఇళ్ళు వద్దు, ఇప్పుడు నాకు కనువిపోయింది అన్నట్టు. అంతటి మహాత్ముడంటి రోమసుడు